నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం. పార్టీ బలోపేతం, సభ్యత్వం, ఇన్ఛార్జీల నియామకంపై చర్చ. చెంచల్గూడ జైల్లో మ్యూజియం ప్రారంభం. జైళ్ల సందర్శకుల కోసం ఫిల్ ది జైల్ కార్యక్రమం. రేపు కేంద్ర కేబినెట్ భేటీ. ఇంధనం ధరలు, బంగారం, వర్క్ ఫ్రం హోం పై కీలక ప్రకటన చేసే అవకాశం. తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు. సీఎం విజయ్ గూటికి అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనూహ్య మలుపులు తిరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో ఒక్కసారిగా చీలిక రావడంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని సవాల్ చేస్తూ ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. అయితే ఈ రెబల్ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్కు బహిరంగంగా మద్దతు ప్రకటించడం పెను సంచలనంగా మారింది. రేపు అసెంబ్లీలో అత్యంత కీలకమైన బలపరీక్ష జరుగుతున్న నేపథ్యంలో ఈ 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ముఖ్యమంత్రి విజయ్కు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే రెబల్ వర్గాల నేతలు ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగంతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఈ పరిణామాలతో బలపరీక్షలో సీఎం విజయ్ విజయం దాదాపు ఖాయమైనట్లే సమాచారం. తమిళనాడు రాజకీయాలు సెగలు పుట్టిస్తున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనూహ్య మలుపులు తిరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేతో ఒక్కసారిగా చీలిక రావడంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని సవాల్ చేస్తూ ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. అయితే ఈ రెబల్ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్కు బహిరంగంగా మద్దతు ప్రకటించడం పెను సంచలనంగా మారింది. రేపు అసెంబ్లీలో అత్యంత కీలకమైన బలపరీక్ష జరుగుతున్న నేపథ్యంలో ఈ 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ముఖ్యమంత్రి విజయ్కు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే రెబల్ వర్గాల నేతలు ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగంతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఈ పరిణామాలతో బలపరీక్షలో సీఎం విజయ్ విజయం దాదాపు ఖాయమైనట్లే సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే తమిళనాడు రాజకీయాలు ఆల్మోస్ట్ శుభం కార్డు పడడానికి దగ్గరగా పడ్డాయని చెప్పుకోవచ్చు. సో మనం చాలా రోజుల నుండి చూస్తున్నాం ఒక నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు రాజకీయాలు నడిచినాయి. సో ఏదైతే సినిమా తరహాలోనే అటు ప్రీ ఇంటర్వెల్ కావచ్చు, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్ చేరుకున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ క్లైమాక్స్ లో ఏదైతే అన్నాడీఎంకేలో పార్టీ ఉన్నటువంటి 38 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో పళనిస్వామి నాయకత్వాన్ని సవాల్ చేస్తూ తిరుగుబాటు జెండా అయితే ఎగరవేయడం జరిగింది. ఈ రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నూతన ముఖ్యమంత్రి నటుడు జోసెఫ్ విజయ్, తమిళనాడు నూతన ముఖ్యమంత్రిని విజయ్ కి మద్దతు కూడా ప్రకటించడం పట్ల ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనే మొత్తం కూడా కుదిపిస్తుందని చెప్పుకోవాలి లక్ష్మీనాథ్. అయితే పార్టీ ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ ఈపీఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ వేలుమణి, అదేవిధంగా సివి షణ్ముగం ఈ వర్గం రెబల్స్ గా మారాయని చెప్పుకోవాలి. సో ఈ మాజీ మంత్రి సివి షణ్ముగంతోనే గతంలో ఏదైతే ఫలితాలు వచ్చినప్పటి నుండి ఈ అన్నాడీఎంకేలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు అటు సివి షణ్ముగంతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది పళనిస్వామికి వ్యతిరేకంగా. ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపు 30 మంది రెబల్స్ ఎమ్మెల్యేలు సీఎం విజయ్ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అన్నాడీఎంకే భవిష్యత్ అనేది కార్యాచరణ ఏదో అది డైలమా పడ్డని చెప్పుకోవచ్చు. అయితే అసెంబ్లీలో జరగబోయేటువంటి కీలకమైనటువంటి బల పరీక్ష ఉంది. ఇందులో సీఎం విజయ్కు ఈ రెబెల్ ఎమ్మెల్యేలు అన్నాడీఎంపీ వచ్చేటువంటి 30 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అత్యంత కీలకం కానుంది సీఎం విజయ్ ఏదైతే బల పరీక్షలు. అయితే పార్టీపై పట్టు కోల్పోతున్నటువంటి ఈపీఎస్
ఇప్పుడు ప్రస్తుతం ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా విప్ అయితే జారీ చేసినటువంటి అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు సమాచారం తెలుస్తా ఉంది. 234 ఉన్నటువంటి ఈ అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీకి 118 సభ్యులు అవసరం ఉన్నప్పటికీ కూడా టీవీకే 108 స్థానాలు సంపాదించగా అందులో ఒకటి ఆయన రాజీనామా చేస్తే 107కి చేరింది. తర్వాత కాంగ్రెస్ ఇతర చిన్న పార్టీల మద్దతుతో ప్రస్తుతం ఆయన బలం 120కి ఉన్నప్పటికీ కూడా అన్నా డిఎంకే రెబల్స్ మద్దతుతో ప్రస్తుతం ఆయన స్థానం కావచ్చు, స్థాయి కావచ్చు, మరింత అసెంబ్లీలో బలం పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. తమిళనాడు అసెంబ్లీలో రేపు ఏం జరగబోతుంది? సో రేపే ఈ అన్నా డిఎంకే ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్యేలు టీవీకే విజయ్తో కలవబోతున్నారు. ఈ బల పరీక్షలో ఆ ప్రధానంగా చూసుకుంటే నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది తమిళ రాజకీయాలు అన్నటువంటి ఉత్కంఠత కనిపిస్తా ఉంది. ఈపీఎస్ చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఎలా ఉంటాయి? సో మన గతంలో చూసినాము, మన ఎవరైతే మొన్న 2023 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అయితే ప్రధానంగా చూసుకుంటే అనిల్ ఇక్కడ ఇప్పుడు అన్నా డిఎంకేలో ప్రజలు ఓట్లు వేసినప్పుడు అక్కడ దానిలో బీజేపీ కూడా ఉన్నమాట మనం చూసాం. ఇప్పుడు దీనిలో చీలిక వచ్చిందని చెప్తున్నారు. ఈరోజు విజయ్ సమక్షంలోనే అసెంబ్లీలో మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ మరొకసారి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మాట్లాడతాం. దానికి విజయ్ పాజిటివ్గా స్పందిస్తూ నమస్కారం చేయటం, ఇవన్నీ కూడా అన్నా డిఎంకేకి ఓట్లేసిన ప్రజల మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వీళ్ళలో 30 మంది ఇటు వెళ్ళిపోతే అక్కడ ప్రజలకి వాల్యూ లేనట్లేనా? ఎస్, అంటే ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు ఈపీఎస్ ఏదైతే ఉందో, ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ బీజేపీతో పొత్తున్నటువంటి పార్టీ అని చెప్పుకోవాలి. అలియన్స్ ఉన్నటువంటి పార్టీ, వారి భావజాలం వేరు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి టీవీకే పార్టీ భావజాలం వేరు. సో ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఒక విషయం చెప్పడం జరిగింది, మీ ప్రభుత్వాన్ని చేపట్టాలంటే మా మద్దతు ఇస్తాము, కాకపోతే బీజేపీ పార్టీ భావజాలం కావచ్చు, బీజేపీ పార్టీతోని అనుసంధానం ఉన్నటువంటి పార్టీలను చేర్చుకుంటే మాత్రం మేము బయటకు వెళ్ళిపోతాం అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలో మరి 30 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చినప్పుడు కూడా టీవీకే విజయ్ వాళ్ళని హక్కున చేర్చుకుంటారా, లేదంటే నమస్కారం చేసి వాళ్ళని పక్కన పెడతారా అనేది విషయం అయితే మనకైతే అనిపిస్తా ఉంది. ఎందుకంటే టీవీకే భావజాలం పూర్తిగా డిఫరెంట్. సో ఆయన సెక్యులర్ భావజాలం. అందుకే 5 సీట్లు గెలిచినప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బలం ఉన్నటువంటి సీట్లు ఎక్కువ లేకపోయినా కూడా, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లేకపోయినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన సెక్యులర్ భావజాలం. సో బీజేపీ పార్టీకి కంప్లీట్ అగైనెస్ట్ ఉంటుంది టీవీకే చీఫ్ విజయ్ యొక్క భావజాలం. సో ఈ నేపథ్యంలో అన్నా డిఎంకేలో ఉన్నటువంటి భావజాలం బీజేపీకి పొత్తుదూరం ఉంది. అదేవిధంగా చాలా మంది కూడా భావజాలం డిఫరెంట్ ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఆయన ప్రాంతాలకు, భాషలకు, మతాలకు, కులాలకు వ్యతిరేకంగా పెట్టానని చెప్పేసి విజయ్ పార్టీ చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి అదేవిధంగా దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది, మీ పార్టీకి మద్దతు ఇస్తే మీరు బీజేపీ పార్టీతో ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవద్దు, కలవద్దు, వాళ్ళకి ఇలాంటి పదవులు వేద్దని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో మరి 30 మంది ఎమ్మెల్యేలను విజయ్ తీర్చుకుంటారా లేదా, వాళ్ళు తీసుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి డైలాగ్ అయితే కనిపిస్తా ఉంది. చాలా ఉత్కంఠ అయితే కనిపిస్తా ఉంది తమిళనాడు రాజకీయాల్లో. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ అనిల్. దేశవ్యాప్తంగా రేపు కేంద్ర కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర కేబినెట్ రేపు 11 గంటలకే భేటీ కానుంది. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోడీ పిలుపు నేపథ్యంలో భేటీపై ఆసక్తి నెలకొంది. అటు ఇంధన రవాణాలో అంతరాయం లేకుండా చూడాలని ఇవాళ మంత్రుల బృందం అధికారులతో చర్చించనుంది. ఇక ప్రధాని పొదుపు సూచనల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు పెట్రోల్ ధరల పెంపు ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో రేపు ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా రేపు కేంద్ర కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర కేబినెట్ రేపు 11 గంటలకి భేటీ కానుంది. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వర్క్ ఫ్రం హోమ్కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోడీ పిలుపు నేపథ్యంలో భేటీపై ఆసక్తి నెలకొంది. అటు ఇంధన రవాణాలో అంతరాయం లేకుండా చూడాలని ఇవాళ మంత్రుల బృందం అధికారులతో చర్చించింది. ప్రధాని పొదుపు సూచనల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు పెట్రోల్ ధర పెంపు ఉంటుందన్న ప్రచార నేపథ్యంలో రేపేదైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాక్టివ్ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకంపై భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశానికి పార్టీలోని అత్యంత కీలకమైన నేతలు హాజరు కానున్నారు. ఇక 23 మంది కీలక నేతలు మాత్రమే ఆహ్వానం అందింది. ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరనేది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాక్టివ్ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకంపై ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశానికి పార్టీలోని అత్యంత కీలకమైన 23 మంది నేతలకు మాత్రమే ఆహ్వానం అందటం ప్రాధాన్యత సంతరించుకుంది. చెంచల్గూడ కారాగారం సరికొత్త రూపం దాల్చింది. జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన జైల్ మ్యూజియంను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ కారాగార శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పర్యవేక్షణలో ఈ మ్యూజియం రూపుదిద్దుకుంది. ఖైదీల జీవన విధానం, కాలక్రమేణా శిక్షా స్మృతిలో వచ్చిన మార్పులు, జైలు సంస్కరణలు ప్రతిబింబించేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభూతి చెందాలనుకునే వారి కోసం జైల్ అనుభవం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. भाई थोड़ा सा श्रीनिवासी डीआईजी प्रिजन तेलंगाना कारागार विभाग के वरिष्ठ अधिकारीगण, उपस्थित प्रमुख अतिथिगण, मीडिया के मित्रों, रेडियो तथा सज्जनों, साथ ही भी ऐसा डीजी ने बताया दिल्ली से कारागार विभाग के अभी ट्रेनी जो यहाँ आए हुए हैं वो सभी चंचलगुड़ा की इस ऐतिहासिक पृष्ठभूमि में The present administration deserves to be preserved for future generation. With that vision, we have revived and we have now established the Chenchagura Prison Museum. I sincerely acknowledge the efforts of our IGs Mullibabu Garu, DIGs Srinivas and Sampath, then our Superintendent Chenchagura, Shivakumar Garu, and all our team who have worked tirelessly, especially since last 2 months, to make it what it is today.
The museum also features dedicated sections including painting gallery, which shows the history of crime and punishment, jail anubhavam or feel the jail experience at Chanchiguda. Today marks a significant milestone in the history of correctional administration in Telangana. With the establishment of this museum, Telangana proudly becomes home to the 5th jail museum in India, joined కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది. భగీరథను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజీనామా చేయాలి బండి సంజయ్ చేయాలి. భగీరథను బండి భగీరథను బండి సంజయ్ రాజీనామా చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వం బండి సంజయ్ వెంటనే బండి సంజయ్ వెంటనే బండి సంజయ్ అనే ఒక కేంద్ర సహాయ మంత్రి, రక్షణ సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి ఇలా తను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావటం లేదు. ఇలా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న తన కొడుకు ఎవరైతే ఉన్నారో భగీరథ్ ఒక మైనర్ బాలికను ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేసిండని ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 3 నెలలుగా ఫిర్యాదు చేసినా కానీ ఏ పోలీసులు ఎవరు కూడా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ మహిళా విభాగం డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్తో కలిసి మాజీ జడ్పీ చైర్మన్ ఉమా వినతి పత్రాన్ని ఇచ్చారు. లలితారెడ్డి, దేదీప్య పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. చైల్డ్ వెల్ఫేర్ నోటీసులు జారీ చేసిన అరెస్టు చేయకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లున్నాయా అని నిలదీశారు. సామాన్యులకు ఒక న్యాయం, మంత్రి కొడుకు ఒక న్యాయమా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టారు. వస్తావు నువ్వు ఇది 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 అదే కక్ష నేను వీడియో పంపిస్తాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అంతా కూడా చైల్డ్ వెల్ఫేర్ యాక్ట్ డిపార్ట్మెంట్కి వచ్చి కమిషనర్ గారికి మేము అపీల్ చేయడం జరిగింది. ఏదైతే 5 రోజులు జరిగిందో ఈ ఘటన జరిగి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ చేసిన ఇన్సిడెంట్ పైన 5 రోజులు జరుగుతుంది. ఈ రోజు అందరు చెప్తున్నారు అబ్స్కాండ్ అయ్యాడని చెప్పి. మేము అడుగుతుంది ఒకటే, చట్టపరంగా ఇప్పుడు చిన్న చిన్న కేసులు, పిటి కేసులు జరిగితేనే పోలీస్ స్టేషన్లో ఎవరైనా అబ్స్కాండ్ అయితే వాళ్ళ పేరెంట్స్ని తీసుకురావడమో లేకపోతే వాళ్ళ బంధుమిత్రులను తీసుకురావడమో ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఇంత ఉన్నత పదవి ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ చైర్మన్ గారిని కలిసాము, సీతా దయాకర్ రెడ్డి గారు. రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు మీట్ హర్. బికాజ్ ఇక్కడ రాగానే మేము ఎప్పుడైతే మా గ్రీవెన్స్ చెప్పామో, మేము ఎందుకు వచ్చామనే విషయాన్ని చెప్పినప్పుడు మేడం చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. అండ్ షీ టోల్డ్ దట్ ఆల్రెడీ ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో సండేనే తను వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చెప్పారంట, ఖచ్చితంగా మండే రోజు స్పెషల్ బెంచ్ పెడదామని. యూజువల్లీ ఇక్కడ ఎవ్రీ వెనస్డే బెంచ్ ఉంటుంది, బట్ మండే వాళ్ళు సూమోటోగా బెంచ్ కండక్ట్ చేశారు, స్పెషల్ బెంచ్. అండ్ ఆల్రెడీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేసినటువంటి ఒక మైనర్ బాలికపై చేసినటువంటి అత్యాచారం కావచ్చు, ఆయన అమ్మాయిని నానా రకాల ఇబ్బంది పెట్టినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ విషయంలో
ఆ అమ్మాయిపై జరిగినటువంటి అరాచకాన్ని, ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని పక్కదారి పట్టించడానికి ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసును పక్కదారి పట్టించడం కోసం ఇవాళ ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ దాన్ని పక్కదారి పట్టించడానికి కుట్ర చేస్తున్నాడు. కాబట్టే ఇవాళ నిన్న ఉమెన్ కమిషన్ వాళ్ళకి ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ గారు సీతా మెదక్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు మరింత విస్తరించాలని, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆమె ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు వస్తాయని తెలిపారు. రైతులకు నాణ్యమైన మొక్కలు, ఎరువులు అందించడంతో పాటు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 2005 స్టార్ట్ వచ్చింది మేడం. తర్వాత మేడం మనకి ఏదైతే కంపెనీని అలాట్ చేసిందో ఈ కంపెనీ వాళ్ళు మేడం మనకు చెల్లిమేడ అనే విలేజ్ లో నిజాంపేట్ మండలంలో 50 ఎకరాలలో ఆల్రెడీ వాళ్ళ ఓన్ నర్సరీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేడం. బికాస్ మనకి ఇప్పుడే నెక్స్ట్ సీజన్ కి సోయింగ్ స్టార్ట్ అయింది. వచ్చే వానాకాలంకి మీ అందరికీ ఐడియా ఉంది. సో ఈ వానాకాలంలో కనీసం కొంతమంది కూడా ప్యాడీ నుంచి డైవర్ట్ అయితే ఆయిల్ పామ్ కానీ వేరే పంట కానీ, సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. కనీసం వాళ్ళకి చూసుకొని చుట్టుపక్కనే ఉన్న వాళ్ళకి కూడా మోటివేట్ అవుతారు. ఈసారి ఈయన కూడా చేశారు కదా, నేను కూడా చేసి చూస్తాను ఏం ఇష్యూ అవుతుంది, కోతులు కూడా సమస్య లేదు, దీంట్లో వేరే సమస్య కూడా లేదు, కనీసం చూసుకొని చేసి చూస్తాం ఏమవుతుంది. 3 years 4 years తర్వాత ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. సెకండ్, కొంతమంది అడుగుతున్నారు మార్కెట్ ఇక్కడ ఉంది దీనికి. సో ఏ పామ్ ఆల్రెడీ మీకు చెప్పారు, మా జిల్లాలోనే ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తారు. వీళ్ళే ఒకటే ముందు ల్యాండ్ పర్సన్ కూడా ఐడెంటిఫై చేశారు. సో సేమ్ ఇప్పుడు చెప్పాలి, మా దగ్గర నుంచి సిద్దిపేట కానీ వేరే జిల్లాలకు కూడా తీసుకెళ్ళడానికి అవసరం లేదు. మా జిల్లాలోనే ప్రొసెసింగ్ కూడా అవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఉండదు వాళ్ళు మార్కెటింగ్ లో. సో ఆ రకంగా మీరు ఫార్మర్స్ తో ఇంటరాక్ట్ అయితే, కొద్దిగా మోటివేట్ చేస్తే, ఆయన చెప్పినట్టుగా చిన్న ఫార్మర్లు చాలా మంది ఉన్నారు. సో చుట్టుపక్కలే ఉన్న 4-5 ఫార్మర్స్ కలిసి కూడా చేస్తే వారికి అందరికీ ఆదాయం పెరుగుతుంది. డెఫినెట్లీ 1/2 acre అయినా 20 గుంటాస్ అయినా ఫార్మర్ వాళ్ళు చేస్తే వాళ్ళకి అంత రాదు, అంత ప్రాఫిట్ రాదు. బికాస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇంటర్ ఇరిగేషన్ కానీ, మొక్కలు పెట్టడానికి కానీ, స్పేసింగ్ వల్ల ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. సో 3-4 ఫార్మర్స్ జాయింట్ గా కూడా ఇది చేసుకోవచ్చు. కాబట్టి యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్ అకార్డింగ్లీ. ఒకవేళ మనకి రెగ్యులర్ వరి, చుట్టుపక్కల ఉన్న వరికి మనకి ఇదే వాటర్ ఇవ్వాలి అంటే, ఇరిగేషన్ వాటర్ ఇవ్వాలంటే సెపరేట్ కాలువ కానీ ఛానల్స్ కి కూడా మీరు ప్లానింగ్ చేయాలి. ఎలా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనం చేయగలుగుతాం. ఫస్ట్ మీరు మోటివేట్ చేయాలి అందరికి. సరే మీరు అందరూ కలిసి చేస్తే ఎవరికైనా ఇబ్బంది ఉండదు. దెన్ ఈవెన్ నేను కొంతమంది ఒప్పుకోకుండా దెన్ మీరు ఒకటే లేఅవుట్ ప్లాన్ చేయాలి. సరే ఇక్కడికి కొద్దిగా వదిలేసి మీరు హారీ ఇస్తే. అత్తాపూర్లో సంచలనం సృష్టించిన ఏసీ టెక్నీషియన్ వసీం హత్య కేసు పోలీసులు కేవలం 24 గంటల్లో ఛేదించారు. గంజాయి వివాదమే ఈ దారుణ హత్యకు దారితీసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో మొత్తంగా 10 మంది నిందితులను గుర్తించిన పోలీసులు ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. ప్రశాంత్ అండ్ జగదీష్ అతన్ని వెహికల్ మీద వచ్చిన పర్సన్ని వాళ్ళు కొట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి ఈ సిమెంట్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అక్కడ మిగతా వాళ్ళు కూడా అతన్ని కేవలం చైలతోనే కొట్టిండ్రు అనేది మనకు వస్తున్న సమాచారం. సో అక్కడ కొట్టిన తర్వాత ఈ 8 మంది అతన్ని కొట్టిన తర్వాత అతనికి ఇంటర్నల్ ఇంజ్యూరీసే. అతను ఎప్పుడైతే అక్కడ పడిపోయినాడో అతన్ని తీసుకొచ్చి మెయిన్ గేట్ దగ్గర, మన అగ్రికల్చరల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర కొట్టడం జరిగింది. ఇప్పుడు అందులో వేయలేడు కాబట్టి మేము అతన్ని కొట్టినామని వాళ్ళు కన్ఫెషన్లో కూడా చెప్పడం జరిగింది. అరౌండ్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మొహమ్మద్ హుసేన్ అలియాస్ వసీం అనే పర్సన్ని కొందరు కిడ్నాప్ చేశారని ఆ సమాచారంతో మా ఎస్హెచ్ఓ నాగేశ్వరరావు అండ్ టీం ఎక్కడ కిడ్నాప్ అయినరు, ఏ వైపు వెళ్ళినరు అదంతా చూస్తూ మధ్యరాత్రి ఆ టైంలో మన అగ్రికల్చరల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఆ వ్యక్తిని ట్రేస్ చేయడము, ఆ వ్యక్తిని మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వెళ్తే ఉస్మానియా హాస్పిటల్లో
10th ఎర్లీ అవర్స్ 5:37కి ఈ వసీం చనిపోవడం జరిగింది. సో ఆ మధ్యలోనే మా ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, మా టాస్క్ ఫోర్స్ రాజేందర్ నగర్ టీం ఇన్స్పెక్టర్ రవికి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కోరుట్ల మండలం రామారావుపల్లికి చెందిన రైతులు వెటర్నరీ కళాశాల వద్ద జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని, ఆకాశం మేఘావృతమై ఉండడంతో ధాన్యం తడిసిపోతుందన్న ఆందోళన ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బస్సు గుడ్డ మట్టి కదా లగ్గుడు ఏమైంది? అన్నమయ్య జిల్లా రాయచోట్లో విషాదం నెలకొంది. రాజుల కాలనీలో 7 నెలల గర్భిణి రెహబ్ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 9 నెలల క్రితమే వివాహం జరగ్గా అదనపు కట్నం కోసం భర్త రెడ్డి భాషా కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిండు గర్భిణీ మరణంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గుంటూరు జీజీహెచ్లో పెను ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలోని 24 వార్డులు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే సకాలంలో స్పందించిన భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ముప్పు తప్పింది. ఘటనా స్థలానికి జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి పరిశీలించి వివరాలు వెల్లడించారు. నమస్తే అండి. ఈరోజు చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది ఏదంటే ల్యాబ్లో. సో నిన్న వీళ్ళు నైట్ 5:30 క్లోజ్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఈరోజు మార్నింగ్ 7:30 సుమారు 7:30 ప్రాంతంలో ఈ సెక్యూరిటీ వాళ్ళు స్మోక్ వచ్చేది గమనించి ఇమీడియట్గా వెళ్ళిపోయి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ కాస్ట్లీ ఎక్విప్మెంట్ కానీ ఏం లేదు. ఓన్లీ ఒక ఏసీ కంప్లీట్గా కాలిపోయింది, ఫాల్ సీలింగ్ కాలిపోయింది. సో ఎవరికి కూడా ఎటువంటి ఇంజ్యూరీస్ కానీ ఏం లేదు. ఈ జీజీహెచ్ వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే ఈ సెక్యూరిటీ స్టాఫ్కి మేము ఇంతకుముందు కూడా 2 times ట్రైనింగ్ ఇస్తున్నాం రెగ్యులర్గా. ఇంతకుముందు ఒక న్యూస్ ఆర్టికల్ దాని మీద కూడా వచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళంతా వాళ్ళు ఆర్పాలి. ఫైర్ సర్వీస్ కూడా మేము వచ్చి కూడా ఆర్పే పరిస్థితి లేదు, ఎందుకంటే ప్రాథమిక దశలోనే వాళ్ళు ఆర్పేసుకున్నారు. సో ఎవరికి ఎటువంటి నష్టం లేదు. చిన్న ఫైర్ యాక్సిడెంట్. నమస్తే అండి. ఈరోజు పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి మళ్లీ పంజా విసురుంది. గత 20 రోజులుగా అటవీశాఖ కళ్ళుగప్పి తిరుగుతున్న పులి ఇప్పుడు రాజవొమ్మంగి మండలంలో ప్రత్యక్షమైంది. ఇక చిలికిలి కింద పంచాయతీ పరిధిలోని దుర్గానగర్లో ఒక ఆవును వేటాడి చంపేయడంతో స్థానిక గిరిజనులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. పులి కదలికపై అటవీశాఖ అధికారులు గోప్యత పాటించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. सर ला వచ్చే కదా
ఏం మొదల పోతున్నాడు We put in updates. Stay tuned in. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు